హరిత గారు రవళి గారిని మీతో పాటు చూసి తీసుకోవటం జరిగిందా హరిత గారు హరిత కంటే మామూలుగా చూశారు. నాతో పాటు సత్యరాజ్ గారి సినిమాలు నేను సత్యరాజ్ గారికి గౌతమి మణివണ്ണన్ మంచి పెద్ద డైరెక్టర్ తమిళ్లో. ఎస్పి ముత్తురామన్ గారి సినిమా కూడా చేశాను నేను. అవును చేశాను. వాళ్ళంతా పెద్ద డైరెక్టర్ చేశాను. అక్కడ కూడా అదృష్టం ఏంటో కానీ అక్కడ ఇక్కడ నేను పెద్ద డైరెక్టర్ దగ్గర చేశా. మా పిల్లలే అంటారు. బాపు గారు చేశా, దాసరి నారాయణరావు గారు చేశా, కె విశ్వనాథ్ గారిది, కెఎస్ రామారావు గారు, కోడి రామకృష్ణ గారు, ఇంకేంటంటే చేశాను. ఒక 40 సినిమాల దాకా చేశాను అక్కడెక్కడ. అలాగే కాకపోతే ఇక మదర్ క్యారెక్టర్ చేసుకుని పిల్లలు వేరే చదువులుట్లో పడితే నేను తప్పులేదు. ఓకే, వీళ్ళు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నప్పుడు నేను ఎందుకు సినిమాలు ఇక మానేసా. కానీ ఎందుకు కోదండ రామరెడ్డి గారిని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారంట డైరెక్టర్ని? అది రవళి ఆల్రెడీ హరితనే 4 సినిమాలు చేసింది అప్పటికి. ఓకే, చెల్లెలు క్యారెక్టర్ చేసింది. మేము హీరోయిన్గా చేస్తుంది, సెకండ్ హీరోయిన్గా. ఇప్పుడు ప్రభు ఉన్నాడు కదా, మన శివాజీ గణేష్ గారు ప్రభు, అలా అన్న శివాజీ గణేష్ గారు తమ్ముడు కొడుకుంటాడు ఒక అబ్బాయి, అతని పేరు మను అనుకుంటా. అతనితో చేసేది. మన ప్రకాష్ రాజ్ వైఫ్ లత, ఈఎంఐ ఇద్దరు ఫ్రెండ్స్ హరిత. ఓకే, వాళ్ళిద్దరు కలిసి చేస్తూ ఉండేవాళ్ళు. సినిమాలు చేస్తున్నప్పుడు తెలుగు చేద్దాం అనుకున్నప్పటికీ సినిమా వచ్చింది. సినిమా వచ్చి నాగార్జున చెల్లెలు అన్నారు. అంతకుముందే చెల్లెలుగా చేసింది అక్కడ తమిళ్లో చేయలేదు, చెల్లెలుగా తెలుగులో హీరోయిన్గానే చేసింది అసలు హరిత. అల్లు అరవింద్ గారిది అల్లు ఆర్ట్స్. అవును, డబ్బు బలే జబ్బు. ఆ తర్వాత అన్ని సిస్టర్ క్యారెక్టర్లు వచ్చారు. సరే చేసాము. 5 తగ్గిందనో అయ్యో చెప్తారు కదా. ఓకే, 5 తగ్గిందనో వాళ్ళకి. ఇప్పుడు మనకంటూ రాసిపెట్టి లేకపోతే అనేక చెప్తారు ఇండస్ట్రీలో. ఇవన్నీ కొత్త ఏం కాదు. చెప్పారు, సరే ఇండస్ట్రీలో ఉన్నాం కదా అని నాగార్జున గారు చెల్లెలు అంటున్నారని ఒప్పుకున్నాం. కోదండ రామరెడ్డి గారు. మోహన్ బాబు చెల్లెలు అన్నారు, ఒప్పుకున్నాం. మోహన్ బాబు గారు. విజయశాంతి చెల్లెలు అన్నారు, చంద్రరాయుడు ఏదో, అది ఒప్పుకున్నాం. ఆ తర్వాత అప్పుల పరవ ఏంటో ఖుష్బుని ఎవరు చేస్తారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ చెల్లెలు అన్నారు, అది ఒప్పుకున్నాం. 4 అయిపోయినాయి, బాగానే ఉంది. ఇక అప్పటికి తనకి విసుగు పుట్టింది, మాకు విసుగు పుట్టింది. ఏదో వచ్చినా చెల్లెలే వస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఏది వేస్తే ముద్ర అదే. ఇక మళ్ళీ దాన్ని తిరిగి రాదు మనకి, ఆ చెల్లెలే. అప్పుడు ఏం చేసింది, టీవీ బెటర్ అని మాకు సన్ టీవీ వాళ్ళు ఆఫర్ వచ్చింది, సన్ టీవీ నుంచి. అప్పుడు 13 వారాలే ఒక సీరియల్ ఉండేది. ఇప్పుడు సంవత్సరాల తరబడి అయిపోయినాయి సీరియల్స్. అప్పుడు 13 వారాలు అంటే ఒక మెగా సీరియల్ అంటే 13 వారాలు, 13 వారాల్లో క్లోజ్ అయిపోద్ది. అట్లా చేసేవాళ్ళు అప్పుడు. అలాంటిది వచ్చింది. టీవీనా అందే అన్నప్పుడు కూడా నేను చెప్పాను, మనం సూపర్గా మంచం మీద పడుకొని చూసుకోవచ్చు, ఇంట్లో వస్తుంది, నువ్వు కనపడతావు, చెయ్యి అని చెప్పి చేసింది. ఇక అట్ట చాలా బిజీ అయిపోయింది. ఓకే, బాగానే. ఇప్పుడు బుల్లితెర పైన మోస్ట్ బిజియెస్ట్ అదే అప్పుడే అయ్యింది. ఆ తర్వాత ఈవిడ కొంచెం చేతికి వచ్చింది. 10th అయిపోయింది. ఫోటోలు తీయించుదాం, ఫోటోజెనిక్గా ఉంది కదా రవళి అని ఫోటోలు తీయించాను. అక్కడ రవళి గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది పెళ్లి సందడికి. అప్పటికి ఇంకా ఏం సినిమా చేయలేదు అప్పటికి. అవును, అస్సలు ఏమీ లేదు. ఊరికే ఫోటోలు తీయించాను నేను. ఫోటోలు తీస్తే అక్కడ సెబాస్టియన్ బ్రదర్స్ అని మన తెలుగు వాళ్ళే చెన్నైలో ఉండేవాళ్ళు. ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది కదా. ఫొటోస్ బాగా తీస్తారు వాళ్ళు ఆల్బమ్కి. అప్పుడు ఆల్బమ్ చేయించి ఏదో చూస్తున్నారు, అక్కడక్కడ చూశారు. హీరోయిన్ ఫేస్ కట్ అంతా ఉంది, హీరోయిన్ ఈ అమ్మాయి అది ఇది అంటున్నారు. ఈ లోపల ఎట్టా తెలిసిందో కోదండ రామరెడ్డి గారి ఆఫీస్లో తెలిసింది, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, పలానా శాంతి వాళ్ళ చెల్లెలు ఉందని. శాంతి అప్పటికి హరిత పేరు మార్చలే. ఓకే, శాంతి వాళ్ళ చెల్లెలు ఉంది అని చెప్పారు. చెప్తే ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నేను తీసుకుని వెళ్ళాను ఆల్బమ్. రవళి గారిని తీసుకెళ్ళా. రవళి గారి ఓకే అంటే తీసుకెళ్తాను, ముందు నుంచి పిల్లలు ఎప్పుడు తిప్పను నేను. ఆల్బమ్ తీసుకెళ్ళా. ఆల్బమ్ తీసుకెళ్తే చూశారు, డైరెక్టర్ గారు కూడా వచ్చారు, అసలు డైరెక్టర్లు వాళ్ళు అందరూ ఉన్నారు, చూశారు. అది రాజశేఖర్ హీరో. హీరోయిన్ ఎవరనేది నాకు అసలు ఐడియా లేదు అప్పటికి. రాజశేఖర్ మీనా హీరోయిన్. ఏముంటుంది ఇందులో అనేప్పుడు పలానా తమిళ సినిమాది, ఎముడుకు మొగుడో ఏదో ఒక సినిమా టైటిల్, అది తమిళ్లో సూపర్ హిట్. అది చేస్తాను. ఇందులో ఏముందని అడిగితే మీనా చెల్లెలు ఉంది. ఆ తర్వాత తెలిసింది నాకు మీనా చెల్లెలు క్యారెక్టర్ ఇంకేమన్నా ఇందులో అడిగి డైరెక్టర్ గారు అడిగేశారు, అమ్మ ఆ మీనా చెల్లెలు క్యారెక్టరు చేయండి అని. ఇక నాకు నిజంగానే అంతా ఇంత రాలే, అదేంటో కానీ మరి అన్నీ నీకు మనకు తెలీదు, భగవంతుడిది నిర్ణయం అవన్నీ. నాకు అసలు ఆ టైంలో ఏమీ కనపడలే. ఇండస్ట్రీ గురించి నాకు పెద్దగా తెలీదు. ఎవరు ఎన్ని సినిమాలు చేశారు, ఈ చిరంజీవి గారు ఎన్ని చేశారు, నాగార్జున గారు ఎన్ని చేశారు, పాతిక సినిమాలు చేసి ఎన్ని నాకు అనవసరం.
మా లైన్లో నేను వెళ్తున్నాను, నా పిల్లల గురించి నేను పాటు పడుతున్నాను కాబట్టి వాళ్ళు అమ్మ సిస్టర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అమ్మా, చాలా బాగుంటుంది అన్నారు. బాగుండొచ్చండి, మరి శాంతిని ఏం చేద్దాం, మదర్ క్యారెక్టర్ ఏం చేద్దామా అన్న. అప్పుడు వాళ్ళ సినిమాలో ఉంది కదా చెల్లెలు చేసింది, అప్పుడే రెండో సినిమాకి ఆవిడ వద్దు, మరి ఈవిడేంటి, మరి ఆవిడేంటి, మరి ఆవిడ మదర్ క్యారెక్టర్లో అక్క క్యారెక్టర్లు చేయించరండి పని అన్న. అది కాదమ్మా, ఇది చాలా మంచి క్యారెక్టరు, మంచి క్యారెక్టర్ అయినా కూడానండి నేను చేయించనట్ట. చెల్లి క్యారెక్టర్ ఒక అమ్మాయిని దించాం కదండి, అందరూ హీరోయిన్ అంటున్నారు కదండి ఫొటోస్ చూసి. మీకు కూడా నచ్చినాయి కదా ఫొటోస్, మరి నచ్చి చెల్లి క్యారెక్టర్ మంచిదే అంటే మరి ఇక అదే అయిపోద్ది కదండి. మరి ఇంకా నేనేం చేయనండి, చేయించనండి. ఈ లోపల వాళ్ళు ఉన్నారు మాట్లాడారు, డైరెక్టర్ గారు వెళ్ళిపోయారండి రూమ్లోకి. సరే ఆవిడతో మాట్లాడాలని పక్కన ఉంటారు కదా మన అసోసియేట్స్ వాళ్ళందరూ. ఏంటి ఎవరు అనుకున్నారు మీరు, ఏంటి అలా మాట్లాడతారు, డైరెక్టర్ గారు తెలుసు, నేనేం చేయనండి, వాట్ టు డూ, ఇక్కడ నా కూతురు కదా అన్నట్లాగే మొత్తానికి చేయనివ్వలేదు, తీసుకొచ్చేసారు. ఇక్కడ నా కూతురు కదా,